దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికే ఘనత మహిమ రావాలి. మనుషులకు మహిమ ఘనత కాదు వచ్చేది. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనందరము సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు అయిన నువ్వు గొప్ప రక్షకుడు తండ్రి, గొప్ప కాపరి తండ్రి. నువ్వు లేని జీవితం మీ ఒక్క క్షణం కూడా ఈ లోకంలో ఉండేవారం కాదు ప్రభువా. నిత్యము మమ్మల్ని కాపాడుచున్నావు. బ్రతుకుట క్రీస్తే మరణమైతే లాభం అని గ్రహించే శక్తి సమస్త మానవులకు, బంధుమిత్రులకు మాకు దయచేయి తండ్రి. సమస్త మానవులను, బంధుమిత్రులను, మమ్మలను పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చావు ప్రభువా. పవిత్రులుగా, నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చావు తండ్రి. నీవు తప్ప ఎవరు లేరు, వేరొక దేవుడు. మానవులందరూ నిన్ను గ్రహించే శక్తి దయచేస్తావు నమ్ముచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసము, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. పౌలు గారి మాట తిమోతితోటి చెప్తున్నాడు. పౌలు గారు, నా కుమారుడా నిన్ను కని ఉన్నానని. ఇది పౌలు గారు శిష్యునిగా తయారు చేసిండు. శిష్యులుగా తయారు చేయాలి. ఇప్పుడు పౌలు శిష్యుడే, తిమోతి కూడా శిష్యునిగా తయారు చేసిండు. తిమోతి, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఉండాలని చెప్పిండు. కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని. మంచి పోరాటమే ప్రతి సేవకుడు ఇప్పుడు మంచి పోరాటం పోరాడాలి. కానీ ఇప్పుడు మంచి పోరాటాలు క్రీస్తు సంఘాలని, దేవుని సంఘాలని పేరు పెట్టుకుంటున్నారు. కానీ దేవుని సంఘాలలో ఈరోజు జరిగేది ఏంది? శిష్యులుగా తయారు చేయడం లేదు. విశ్వాసులుగా తయారు చేసి వారికి విశ్వాసులుగా తయారు చేసుకుంటాను. సేవకులకు తయారు చేసుకొని కూర్చుని పెడుతున్నారు. మరి శిష్యులుగా తయారు చేయమని నా కుమారుడు అయిన తిమోతి అని చెప్పిండు ఇక్కడ పౌలు గారు. మరి యేసుక్రీస్తు ప్రభు మీరు శిష్యులను తయారు చేయండి భూమి మీద అని అన్నాడు. శిష్యులను ఇప్పుడు ఈ సంఘాలలో, దేవుని సంఘాలలో ఎంతమందిని తయారు చేస్తున్నారు? దేవుని సంఘాలలో శిష్యులను తయారు చేయమని చెప్తే విశ్వాసులుగా, సేవకులకు విశ్వాసులుగా తయారు చేసి కూర్చునబెడుతున్నారు. ఎందుకు కూర్చునబెడుతున్నారు? అసలు సేవకులకు అర్థమైందా అసలు ఈ మాటలు? ఇక్కడ చెప్పబడిన ప్రవచనముల చొప్పున మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. ఏ ఆజ్ఞ అప్పగించండు పౌలు గారు? ఇప్పుడు పౌలుకి ఏ ఆజ్ఞ అయితే దేవుడు ఇచ్చాడో అదే ఆజ్ఞను తిమోతికి కూడా అప్పగించండు. మరి ఇప్పుడు ఈ సేవకులకు వాక్యాలు అర్థమైతే శిష్యులను తయారు చేయాలి కానీ విశ్వాసులను తయారు చేసి కూర్చునేటువంటి ఎక్కడ ఏ ఒక్క లేఖనంలో కానీ, ఒక దేవుని వాక్యంలో కానీ లేదు. శిష్యులను తయారు చేయాలంటే శిష్యులను తయారు చేయడం లేదు. దేవుని సంఘాలను కట్టి వాళ్ళను సోమరులుగా తయారు చేస్తాను. సోమరి చీమల యొద్దకు
నీవు పోయి చూడుమని యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట. మానవునికో పేరు పెట్టిండు. ఏమని పేరు పెట్టిండు? సోమరి, నీవు చీమల యుద్ధకు పోయి చూడు అని అన్నాడు. మరి చీమలు జ్ఞానులు, వాటికి ఒక కాపరి లేడు. మరి వాటికి జ్ఞానం నేర్పిన వారెవరు? అవి ఒకటే లైన్లో పోతుంటాయి. ఇప్పుడు సేవకులు ఒక లైన్లో పోయేటట్టు విశ్వాసాలను తయారు చేయలేదు, ఇది శిష్యులను తయారు చేయలేదు. మరి శిష్యులను తయారు చేసినట్టు పౌలు గారు ఇక్కడ చూపెట్టాడు. తిమోతిని ఎంతోమందిని తయారు చేశాడు. ఇప్పుడు మనం కూడా పౌలు తయారు చేసిన శిష్యులం. ఎందుకంటే 14 పత్రికలు రాశాడు. ఆ 14 పత్రికలు ఏమని చెప్పబడ్డాయి? ఆ పత్రికలు చదివితే అర్థమవుతలేవు సేవకులకు. ఇప్పుడు కూర్చుండబెట్టి నువ్వు బోధించు అని ఎక్కడ మందిరాలు కట్టడం తప్పు కాదు. భౌతిక మందిరాలు, పెద్ద పెద్ద మందిరాలు కడతాండ్రు. డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. దేవునికి కాదు ప్రాధాన్యత ఇచ్చేది. మనం దేవునికి ఇవ్వాలి ప్రాధాన్యత. ఒకరిలో ఉన్న ఆత్మ విలువ, జీవవాయు విలువ ప్రపంచంలో డబ్బు, వెండి, బంగారాలు అన్నీ ఒక దగ్గర పెట్టి ఈ ఆత్మతో సమానం అయితే అంటే కావు. ఎందుకంటే ఆత్మ దేవుడు తయారు చేసిన ఆత్మ కదా, ఆత్మను నశింపజేస్తున్నావు కదా సేవకుడు. ఒక సేవకుడు ఆత్మను నశింపజేస్తున్నాడు. ఎందుకంటే దేవుని కృపను బట్టి మనం చెప్పాలి కానీ దేవుని చూపెడుతూ వారిని శిష్యులుగా తయారు చేయాలి. మరి ఆదిమ అపోస్తలులు శిష్యులుగా తయారు చేసిండు. 3000 మందిని శిష్యులుగా తయారు చేసిండు పేతురు గారు. 5000 మందిని ఒకసారి. ఈ ఆదిమ అపోస్తలులు వాళ్ళ శిష్యులుగా తయారు చేశారు. తయారు చేస్తేనే మనం ఈరోజు మందిరాలు కట్టుకున్నాం. ఇప్పుడున్న సేవకులకు అర్థం కావడం లేదు దేవుని వాక్యం కానీ, దేవుని లేఖనం కానీ. ఎందుకంటే ఇది నేను బాధపడి చెప్పడం. ప్రతి ఆదివారం నాడు కూర్చుండబెట్టి బోధించిన వాళ్ళకే బోధిస్తారు, అన్నం పెట్టిన వాళ్ళకే అన్నం పెడతారు. మరి అన్నం పెట్టిన వారికి అన్నం పెట్టమని ఎక్కడ లేదు. అయితే బోధించిన వారికే బోధించమని ఎక్కడ చెప్పలేదు. ముద్దు పెట్టుకున్న వారికి ముద్దు పెడితే నీకు ఏం ప్రయోజనం? సువార్త ప్రకటించాలి ప్రతి మందిరంలో. సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు ప్రకటించాడు కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో. మంద పాలు తాగువాడు మంద కాయాలి, కానీ మంద పాలు తాగితే ఎన్ని పాలు తాగుతాడు? కళ్ళం తొక్కు ఎద్దు చిక్కం పెట్టకూడదు. ఎంత తింటుంది? కడుపులో పట్టే అంతే తింటుంది. కడుపులో పట్టే అనే తాగుతాడు పాలు. ఏ సేవకునికన్నా అర్థమైందా? ఇది అర్థం కావు ఇటువంటి మాటలు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. ఒక ఆత్మ విలువ కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మ నశింపజేస్తున్నారు సేవకులు. ఇప్పుడు వీళ్ళను శిష్యులుగా తయారు చేసి పంపించాలంటే శిష్యులుగా తయారు చేయడం లేదు. మందిరాలలో శిష్యులుగా తయారు చేసి పంపించడం లేదు బయటికి. ఎందుకంటే ఇక్కడి నుంచి పోతే నాకు కానుకలు పోతాయి, దశమభాగాలు పోతాయి, నేను పంపించను, మా దగ్గరికి రండి అని చెప్పే సేవకులు వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే మీ దగ్గర రావడం మంచిది, మరి ఎందుకు రప్పించుకుంటున్నారు? మీ దగ్గర ఏమున్నదని రప్పించుకుంటున్నారు? లక్షల మంది జనాభా కలిగి ఒక దగ్గర కూర్చుంటే సోమరి అని అనకపోతే ఏమంటాడు దేవుడు? లక్షలు ఒక్క దగ్గర కూర్చొని వింటూ ఉంటే దేవుడు ఏమని చెప్పాలి? వారి పేర్లు ఏమని పెట్టాలి? అనేకులు బోధకులు కాకుండా ఉండటం మేలు అని చెప్పిండు. అనేకులు బోధకులు కాకుండా ఉండటం మేలు యాకోబు పత్రికలో.
3వ అధ్యాయం చదవండి. వారికే శ్రమలు ఎక్కువ, ఎందుకంటే కాపర్లకే. ఎందుకంటే శిష్యులుగా తయారు చేయమని చెప్పాడు దేవుడు. శిష్యులుగా తయారు చేయమంటే సర్వాధికారం నాకు ఇవ్వబడెను అని ఉన్నది ఇక్కడ. ఎవరికి ఇవ్వబడ్డది? యేసుక్రీస్తు ప్రభువుకు. సర్వాధికారం భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, పాతాళ లోకంలో కానీ సర్వాధికారాలు ఆయనకి ఇవ్వబడితే మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు శిష్యులుగా తయారు చేయడం లేదు. శిష్యులుగా తయారు చేయాలి ప్రతి మానవుడు, ప్రతి సేవకుడు. మందిరంలో శిష్యులుగా తయారు చేస్తే నాకు చెప్తే వినడు కావచ్చని అలా ఆలోచిస్తున్నారు సేవకులు ఇప్పుడు. దేవుని కృపను బట్టి దేవుడి వాక్యం దీవించునుగాక. నా కుమారుడవైన తిమోతి అని అన్నాడు. నేను నిన్ను కని ఉన్నాను అని అన్నాడు. మాట చెప్తున్నా. శిష్యునిగా తయారు చేసిండు తిమోతిని. అందుకే శిష్యులను శిష్యులుగా తయారు చేయాలి సేవకులు. దేవుని కృప, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.